ಶ್ರೀ ಹರಿವಾಯುಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣುಂ ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣೀಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂ ತಾಂ ಇಂದ್ರಾದೀನ್ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾನ್ ತದ್ಗುರೂನ್ಮದ್ಗುರೂಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾಃ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಹೃದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೆ ಗುರೂನ್ ಮಮ. ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂತಂ ಗುರುಣಾಮಾಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ವಿದ್ಯಾಸಾಗರಮಾಧವತೀರ್ಥಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿ ಪುಜಮಗೆ ಮಂಗಳವಾನ್. ಶ್ರೀ ತರುಣಿ ವಲ್ಲಭನ ಪರಮ ವಿಭೂತಿ ರೂಪ ಕಂಡ ಕಂಡಲ್ಲೀತರದಿ ಚಿಂತಿಸುತ್ತ ಮನದಲ್ಲಿ ನೋಡು ಸಂಭ್ರಮದಿ ನೀತ ಸಾಧಾರಣ ವಿಶೇಷ ಸಜಾತಿ ನೈಜಾಹಿತವು ಸಹಜ ವಿಜಾತಿ ಖಂಡಾಖಂಡ ಬಗೆಗಳ ನರಿತು ಬುಧರಿಂದ. మన హరికథామృతసార పాఠంలో నిన్నటి రోజున విభూతి సంధిని ప్రారంభిస్తూ మొదటి పద్యంలో జగన్నాథదాసుల వారు 10 విధములైనటువంటి భగవంతుని విభూతి రూపములను మీరు ఏ ఏ అధిష్టానములలో ఏ ఏ విభూతి రూపాలను చూస్తే ఆయా విభూతి రూపములను మనస్సునందు ధ్యానిస్తూ ఆ రూపములను చూస్తూ ఆనందించండి అని చెప్పారు. ఆ 10 విభూతి రూపములు ఏవి అని మనము నిన్న చెప్పుకున్నాం. ఆ 10 విభూతి రూపాలు నీత, సాధారణ, విశేష, సజాతి, నైజ, అహిత, సహజ, విజాతి, ఖండ, అఖండ 10 విధములైనటువంటి భగవంతుని విభూతి రూపములు. ఈ రెండవ పద్యంలో ఆ 10 విభూతి రూపాలలో కొన్ని విభూతి రూపాలను చెబుతూ ఆయా విభూతి రూపాలు ఏ ఏ అధిష్టానములందు ఉన్నాయి అని చెబుతూ ఆయా అధిష్టానములందు ఆయా విభూతి రూపాలను చూసి నీవు సంతోషించు అని జీవునికి, భక్తునికి జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. ಜಲಧರಾಗಸದೊಳಗೆ ಚರಿಸುವ ಹಲವು ಜೀವರ ನಿರ್ಮಿಸಿಹನದರೊಳು ಸಜಾತಿ ವಿಜಾತಿ ಸಾಧಾರಣ ವಿಶೇಷಗಳ ತಿಳಿದು ತತ್ತತ್ಸ್ಥಾನದಲ್ಲಿ ವ್ಯಗ್ಗಳಿಸಿ ಹಬ್ಬಿದ ಮನದಿ ಅಲವ ವ್ಯಾಪ್ತಿ ರೂಪಗಳ ನೋಡುತ್ತಲಿ ಹಿಗ್ಗುತ್ತಿರು. ಪದಚ್ಛೇದము. ಜಲಧರ ಆಗಸದೊಳಗೆ ಹಲವು ಜೀವರ ನಿರ್ಮಿಸಿಹನು ಅದರೊಳು ಸಜಾತಿ ವಿಜಾತಿ ಸಾಧಾರಣ ವಿಶೇಷಗಳ ತಿಳಿದು ತತ್ತತ್ ಸ್ಥಾನದಲ್ಲಿ ವ್ಯಗ್ಗಳಿಸಿ ಹಬ್ಬಿದ ಮನದಿ ಪೂಜಿಸುತ್ತ ಅಲವ ವ್ಯಾಪ್ತಿ ರೂಪಗಳ ನೋಡುತ್ತಲಿ ಹಿಗ್ಗುತ್ತಿರು. ఇక పదచ్ఛేదం. జల అంటే నీటి యందు,
ధర భూమిపైన, ఆగస ఆకాశమునందు, ఒళగే వీటియందు. ఇక చలిసువ సంచరించేటటువంటి హలవు అనేక విధములైన జీవులను నిర్మిసిహను భగవంతుడు సృష్టి చేసి ఉన్నాడు. అదరొಳು ఆ జీవరాశులయందు సజాతి విజాతి సాధారణ విశేషಗಳ అంటే సజాతి విభూతి, విజాతి విభూతి, సాధారణ విభూతి, విశేష విభూతి రూపాలను తెలుసుకొని వెగ్గళిసి అధికంగా హబ్బిద వ్యాపించుకొని ఉన్న అలవ వ్యాప్త రూపగల పూర్ణంగా వ్యాపించి ఉన్నటువంటి భగవద్రూపములను మనస్సున పూజిసుత అర్చిస్తూ నోడుతలి ఆ భగవద్విభూతి రూపాలను ఆయా అధిష్టానములందు చూస్తూ హిగ్గుతిరు ఆనందాతిశయాన్ని పొందు అని భక్తునికి జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. తాత్పర్యం: నీరు, భూమి, ఆకాశములందు వీటియందు సంచరించేటటువంటి అనేక విధమైనటువంటి జీవులను భగవంతుడు సృష్టించి ఉన్నాడు. ఆ జీవులందు ఉండేటటువంటి సజాతి, విజాతి, సాధారణ మరియు విశేష భగవద్విభూతి రూపాలను నీవు తెలుసుకో. ఆయా అధిష్టానములందు వ్యాపించి ఉన్నటువంటి భగవద్విభూతి పూర్ణ రూపాలను మనస్సునందు పూజిస్తూ దర్శిస్తూ ఆనందాతిశయాన్ని పొందు అని చెప్తున్నారు. ఇక విశేష వివరణ: జలధర ಆಗಸದೊಳಗೆ ಚರಿಸುವ ಹಲವು ಜೀವರ ನಿರ್ಮಿಸಿಹನು. జీవరాశులు అనేక చోట ఉన్నాయి. నీటి యందు జీవించేటటువంటివి జలచరులు, ధర భూమిపైన జీవించేటటువంటివి భూమి మీద భూచరులు, ఆకాశంలో చరించేటటువంటి జీవులు ఖేచరులు. ఈ విధంగా వీటి యందు సంచరించేటటువంటి అనేక విధములైనటువంటి జీవులను భగవంతుడు సృష్టి చేసి ఉన్నాడు. మనం చూస్తున్నాం, పక్షులు ఆకాశంలో ఎగురుతాయి, చేపలు, మొసళ్ళు మొదలైనటువంటివి నీళ్లలో ఉంటాయి. భూమి మీద పశువులు, తర్వాత మనుష్యులు, అనేక విధమైనటువంటి జీవరాశులను మనం చూస్తూ ఉన్నాం. ఈ అన్నింటయందు ఈ ఉండేటటువంటి అన్ని జీవరాశులందు భగవంతుడు ఉన్నాడు. ఏ భగవంతుని విభూతి రూపాలు ఉన్నాయి అని అది చెప్పుకునేదానికి ముందుగా జలధరాగసదొಳಗೆ చరిಸುವ హలవు జీవర నిర్మిసిహను అంటే భగవంతుడు సృష్టి చేశాడు జీవులను సృష్టి చేయటం అంటే ఏమిటి అంటే లేనటువంటి జీవుణ్ణి కొత్తగా సృష్టించడమా అంటే సృష్టించడం అంటే ఆ పదానికి లేని జీవులను సృష్టించడము, ఉత్పత్తి చేయటము అని అర్థం కాదు. జీవుడు మనము ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా జీవుడు అనాది నిత్యుడు. వానికి జనన మరణములు లేవు, వృద్ధి హ్రాసములు లేవు. అయితే నీరు, భూమి, ఆకాశాలలో సంచరించేటటువంటి జీవులను భగవంతుడు సృష్టించినాడు. అంటే సృష్టించినాడు అనేటటువంటి పదానికి అర్థం ఏమిటి అని అంటే వాళ్ళు అసృజ్య స్థితిలో ఉన్నవారిని అనంతమైనటువంటి జీవరాశులు, ఆ అనంతమైనటువంటి జీవరాశులలో ఎవరినైతే భగవంతుడు ఈ సంసారావస్థకు తీసుకొని వచ్చి ఆ త్రివిధ జీవరాశులు వారి గతులను వారు సాధన చేసుకొని చేరాలి అని భగవంతునికి ఇచ్ఛ కలుగుతుందో అటువంటి జీవులను ఎవరైతే అసృజ్య స్థితిలో ఉంటారో వారిని ఈ సంసారావస్థకు తీసుకురావటమే భగవంతుడు సృష్టించటము అని అర్థం. అటువంటి జీవులందు సజాతి, విజాతి, సాధారణ,
విశేష. ఈ 4 విధములైనటువంటి భగవంతుని విభూతి రూపాలు ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ భూమి ఆకాశములందు సంచరించేటటువంటి జీవరాశులు అని చెప్పటం చేత ఉపలక్షణతయ భూమి పైభాగంలో ఉండేటటువంటి భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకములలో ఉండేటటువంటి జీవరాశులు మరియు భూమి క్రింద ఉండేటటువంటి అతల, వితల, సుతల, రసాతల, మహాతల, పాతాళ ఈ లోకాలలో ఉండేటటువంటి జీవులను కూడా మనము గ్రహించాలి. వీడు గ్రాహ్యము. అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటిది భూమి, మనకు కనబడేటటువంటి పంచభూతములలో ఒకటైనటువంటి ఆకాశములో సంచరించేటటువంటి జీవులు, భూమిపైన సంచరించేటటువంటి జీవులు, నీటిలో సంచరించేటటువంటి జీవులను మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. అయితే భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకము పైన ఉండేటటువంటి లోకాల్లో ఉండే జీవులను మనం కనిపించటం లేదు, మనం చూడటం లేదు. అయితే మనకు పైన ఉండేటటువంటి భూమిపైన ఉండేటటువంటి 6 లోకాలలో, భూమి క్రింద ఉండేటటువంటి 6 లోకాలలో ఈ 12 లోకాలు కూడా మనకు కనబడటం లేదు. ఆ లోకములలో జీవించేటటువంటి జీవరాశులు మనకు కనబడటం లేదు. మనకు కనబడటం లేదు, మనము చూడటం లేదు అన్నంత మాత్రము చేత ఆ లోకాలు లేవని అర్థం కాదు, ఆ లోకాలలో జీవులు లేరని అర్థం కాదు. మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది, ఈ 14 లోకాలలో ఉండేటటువంటి జీవరాశులను భగవంతుడు సృష్టిస్తూ ఉన్నాడు, అంటే సంసారావస్థలోకి తెస్తూ ఉన్నాడు అని. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ 14 లోకములలో ఉండేటటువంటి జీవరాశుల యందు సజాతి విభూతి, విజాతి విభూతి, సాధారణ విభూతి, విశేష విభూతి భగవద్రూపాలను నీవు దర్శించు. సజాతి విభూతి యందు ఉండేటటువంటిది ఒకే జాతి యందు ఉండేటటువంటి భగవద్ విభూతి రూపములు ఏమిటి? దానికి ఉదాహరణ ఏది అంటే, అధిష్టానములు ఏవి అని అంటే మత్స్యాది భగవద్రూపములు. భగవంతుడు దశాది అవతార రూపములను ఎత్తాడు కాబట్టి ఆయా అవతార రూపములలో ఉండేటటువంటి సజాతి విభూతి భగవద్రూపాన్ని నీవు ధ్యానించు, మనస్సునందు దర్శించి ఆనందించు అని చెబుతూ ఉన్నారు. ఇక విజాతి విభూతి, వేరే వేరే జాతులందు ఉండేటటువంటి భగవద్ విభూతి రూపాలు. ఉదాహరణకు భిన్నులైనటువంటి బ్రహ్మ రుద్రాదులందు అందరి జీవులందు భగవంతుడున్నాడు. బ్రహ్మ రుద్రాది సమస్త దేవతలందు భగవంతుడు తదాకారుడై, తన్నామకుడై, తద్వాచ్యుడై, తద్భిన్నుడై, తదంతర్యామి అయి భగవంతుడు ఉన్నాడు. ఈ విధంగా బ్రహ్మ రుద్రాదులందు ఉండేటటువంటి భగవద్రూపములు విజాతి విభూతి రూపాలు. వీరి యందు భగవంతుని విజాతి విభూతి రూపాన్ని నీవు దర్శించు. ఇక సాధారణ విభూతి, దేశ కాలాదులతో సంబంధం లేకుండా అందరి యందు ఉండేటటువంటి భగవంతుని రూపము ఏది అంటే సాధారణ విభూతి రూపము. దేశము కాలముతో నిమిత్తం లేకుండా అందరి యందు ఉండేటటువంటి భగవద్రూపాలను సాధారణ విభూతిగా నీవు దర్శించి ఆనందించు. ఇక విశేష విభూతి, అందరూ మనుష్యులే. ఆ మనుష్యులలో పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు ఆ పృథు మహారాజు, లక్ష్మణుడు, బలరాముడు, అర్జునుడు మొదలగు వారి యందు ఉండేటటువంటి భగవంతుని విశేష సన్నిధానానికి
విశేష విభూతి అని పేరు. వీరిలో ఉండేటువంటి భగవంతుని విశేష విభూతి రూపాన్ని నీవు దర్శించి ఆనందించు. దీనికి ప్రమాణం ఏమిటి అంటే ఆచార్యుల వారు శ్రీమద్ మహాభారత తాత్పర్య నిర్ణయంలో నరః ఫల్గుణ ఇత్యాద్యా విశేషావేశితో హరేరితి, అర్జునుడు మొదలగు వారి యందు విశేషమైనటువంటి ఆవేశముతో భగవంతుడున్నాడు, వారి యందు భగవంతుని విశేష సన్నిధానానికి విశేష విభూతి భగవద్రూపము అని పేరు. కాబట్టి ఈ విధంగా ఈ అధిష్టానములందు ఆయా విభూతి రూపములను భగవద్విభూతి రూపాలను చూసి ధ్యానించి ఆనందించు. భగవంతుని విశేష అనుగ్రహానికి పాత్రుడవు కమ్ము అని భక్తులకు జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. ఇక 3వ పద్యంలో ప్రతిమ శాలిగ్రామ గో అభ్యాగత అతిథి శ్రీ తులసి పిప్పల యతి అని కొన్ని అధిష్టానాలను చెప్పి ఆయా అధిష్టానములందు ఏ విభూతి రూపాలు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనకు చెబుతారు. ఆ అధిష్టానముల యొక్క వివరణను మనకు ఇస్తారు అని చెబుతూ రేపు వాటిని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.